ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క అలా కాక ఇంకెలా ఉంటుంది అంకుల్? మిమ్మల్ని చూసుకోటానికి మీకు ఇష్టమైన మీ ప్రియున్నాడు. మీరింకేం టెన్షన్ పడకండి, తను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీకు కూడా మీ చిన్నబ్బాయి అంటేనే కదా బాగా ఇష్టం. అందుకే ప్రేమ్ పేరున వీలునామా రెడీ చేయించాను. చూడండి అంకుల్, మీరు సంతకం పెడితే సరిపోతుంది. తర్వాత మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ పెడుతున్నాను అంకుల్. బావా, వాళ్ళదంతా డబ్బా, రియల్ ఇదిగో ఇదే. నువ్వెంతగానో ప్రేమించే నా చెల్లెలు రమ, రమా పేరు మీదే వీలునామా కూడా రాయించాను. నీకేదైనా అయితే నా చెల్లెలే కదా ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సింది. అది మనసులో పెట్టుకుని దీని మీద సంతకాలు పెట్టాయి బావా. చామంతి, అలా చించేసావేంటి? పిచ్చి పట్టిందా? అవునమ్మగారు, పిచ్చే పట్టింది. కానీ నాకు కాదు, మీ అందరికి డబ్బు పిచ్చి పట్టింది. పిచ్చి పట్టే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు. మనిషి ముఖ్యం అనుకోకుండా మనీనే ముఖ్యంగా చూస్తున్నారు. ఏయ్ ఆపవే, ఏంటి రెచ్చిపోతున్నావు? ఎక్స్ట్రాలు వాగుతున్నావు? చించి పడేసావు కదా, వాటి విలువ తెలుసా నీకు? మీకు ప్రాణం విలువ తెలుసా? శవాల మీద చెల్లెరేరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా కంటికి మీరందరూ అలాగే కనిపిస్తున్నారు. ఎక్కడైనా మనిషి చనిపోతే మంతనాలు మొదలు పెడతారు. కానీ మీరు వాళ్ళకంటే దారుణంగా ఉన్నారే. రాబంధువులు కూడా చనిపోయాకే వస్తాయి. మీరంతకంటే ఘోరంగా ఆయన ఆరోగ్యంగా ఉండగానే ఆయన చావుని కోరుకుంటున్నారు. ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా? ఏయ్, ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఈ ఇంట్లో సర్వెంట్వి. ఇక్కడ ఏం జరిగితే నీకెందుకు? నీకేంటి సంబంధం? ఇది మా కుటుంబం, మాలో మాకు బంధుంటాయి. నువ్వు మా మధ్య ఉండవు. పోవే. ఎందుకు వెళ్ళాలి? మీలో మీకు బంధుండేవి నా యజమానికి ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి. ఆ బంధలో ఇలాంటివి ఒక్కటుంటే నేను ముందుంటాను. నాకేంటి సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది. అయ్యగారు నాకు జీవితాన్ని ఇచ్చారు, నాకు చదువు చెప్పిస్తున్నారు, నాకు మా అమ్మకి బతకడానికి నీడనిచ్చి భోజనం పెడుతున్నారు. నేను ఆ విశ్వాసాన్ని చూపిస్తాను. మీ వల్ల ఆయనకి ఏదైనా అయితే చూస్తూ నేనుండలేను, ఉండను కూడా. చామంతి. అవును బాబు గారు, ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆస్తులు ఐశ్వర్యాలు ఎక్కడికి పోవు. ఇవాళ కాకపోయినా రేపైనా మీ దగ్గరికి చేరతాయి. కానీ మీరు ఆగలేకపోతున్నారే,
అయ్యగారిని మనోవేదనకి గురి చేస్తున్నారు. చెప్పాల్సిన మీరే గొంతు కలుపుతున్నారు. అయ్యగారి గుండె కోతకి కారణమవుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాబు, మనం ఏమిస్తే ఆ ప్రకృతి మనకి అదే తిరిగిస్తుంది. రేపు ఇదే పరిస్థితుల్లో మీరుంటే, మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలిసొస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కానే కాదు బాబు. మీరందరూ చేస్తుంది కరెక్ట్ కాదు. జామ్ కరెక్ట్గానే మాట్లాడింది నాన్న. నేనే మాట్లాడలేకపోయాను. వాళ్ళందరూ అలా ప్రవర్తిస్తుంటే నేనేం చేయలేకపోయాను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. రే ప్రేమ్, ఊరుకోరా. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంట్రా? నీ మీద అసలు నా కోపమే ఉండదు కదా. నువ్వు ఏ స్వార్థం లేని అమాయకుడురా, ఏమీ ఆశించని నిశ్చలుడివి, స్వచ్ఛమైన మనసున్న నా కొడుకువిరా. నువ్వేడవకు. స్ట్రోక్ వచ్చింది కదమ్మా. ఈ గుండెల్లోంచి వస్తున్న మంటలేవి నేను నా జీవితంలో ఏ రోజు కూడా నాకు ఒక ఆడబిడ్డ ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవ్వలేదమ్మా. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను. ఇంట్లో నా కూతురు నుంటే ఈరోజు నీలానే నా తరపున నిలబడి ఉండేదమ్మా. నా గురించి మాట్లాడేది, నాకు అండగా ఉండేది, నన్ను చూసుకునేది అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుందమ్మా, ఇక్కడ అనిపిస్తుందమ్మా